కల్కి మూవీకి అయితే 9వ రోజు కూడా డీసెంట్ కలెక్షన్లే వచ్చింది. కల్కి మూవీ అయితే మనకు 9వ రోజుతోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే హిందీ వర్షన్ కూడా మంచి కలెక్షన్లే వచ్చినాయి 9వ రోజు అయితే. హిందీ వర్షన్ కు సంబంధించి జోరు ఎక్కడ తగ్గకుండా 9 రోజుల పాటు అలానే కంటిన్యూగా కలెక్షన్లు అయితే వస్తున్నాయి. హిందీలో 9వ రోజు ఫ్రైడే రోజు 9.75 కోట్ల వరకు వచ్చింది నెట్ వైజ్ గా. 8వ రోజు కన్నా 9వ రోజున 50 లక్షలు మాత్రమే తగ్గినాయి 9వ రోజు. శని ఆదివారాలు అయితే సూపర్ కలెక్షన్లు వచ్చే అవకాశాలే ఉన్నాయి. హిందీ వర్షన్ కు సంబంధించి ఇప్పటి వరకు 9 రోజులకు గాను 173 కోట్ల వరకు సాధించింది నెట్ వైజ్ గా. ఈ 2 రోజుల్లో శనివారము ఆదివారము ఈ 2 రోజుల్లో 30 కోట్ల నెట్ రావడం ఈజీ పనినే. శనివారము ఆదివారం వచ్చే కలెక్షన్లతోని 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుంది. ఇక మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 9వ రోజు షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 3,45 లక్షల వరకు వచ్చింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 9 రోజులకు కలుపుకొని షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 146.29 కోట్ల వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 226 కోట్ల వరకు. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ ఎంత అంటే 168 కోట్ల వరకు ఉంది షేర్ వైజ్. ఈ 168 కోట్లలో తెలంగాణలో 65 కోట్ల వరకు జరిగింది బిజినెస్. మిగతా 103 కోట్లేమో ఆంధ్రప్రదేశ్ లో జరిగింది బిజినెస్. మరి ఇప్పుడు 9 రోజుల్లో వచ్చిన 146 కోట్లలో దాదాపు సగం వరకు అంటే 72 కోట్లకు పైగానే తెలంగాణలోనే వచ్చినాయి. మిగతా 74 కోట్లు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో 103 కోట్ల బిజినెస్ జరిగితే మనకు 74 కోట్లు వచ్చినాయి. అంటే దాదాపు ఇంకా 30 కోట్ల వరకు రావాల్సి ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే క్లీన్ హిట్ కావాలంటే. ఈ సెకండ్ వీక్ కంప్లీట్ అయ్యే వరకు అయితే క్లీన్ హిట్ నిలిచే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా. ఇక కల్కి మూవీ అన్ని లాంగ్వేజ్ల్లో ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో ఎంత కలెక్షన్ సాధించిందంటే షేర్ వైజ్ గా చూసుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో 146.29 కోట్ల వరకు ఉంది. అలాగే కర్ణాటకలో 24.2 కోట్లు, తమిళనాడులో 15.15 కోట్లు, కేరళలో 8 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 88.9 కోట్లు, అలాగే ఓవర్సీస్లో 91.9 కోట్లు. ఇక వీటన్నింటినీ కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో 374.5 కోట్ల వరకు ఉంది షేర్ వైజ్గా. గ్రాస్ వైజ్గా చూసుకున్నట్లయితే 720 కోట్ల వరకు ఉంది. మరి వరల్డ్ వైడ్గా అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని బిజినెస్ ఎంత జరిగిందంటే 370 కోట్ల వరకు ఉంది ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం అయితే. ఇక వరల్డ్ వైడ్గా కలెక్షన్లో చూసుకుంటే మనకు 374.5 కోట్ల వరకు ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 2.5 కోట్ల ప్రాఫిట్ జోన్లో అయితే ఉంది కల్కి మూవీ. అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కాలేదు. అక్కడ కూడా సెకండ్ వీక్ కంప్లీట్ అయ్యే వరకు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక మూవీ టీం వాళ్ళ ప్రకారం అయితే మనకు 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది గ్రాస్ వైజ్. ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం 720 కోట్లు వస్తేనే 2.5 కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఆల్రెడీ. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే 800 కోట్ల గ్రాస్ వచ్చింది. మరి ట్రేడ్ అనాలిసిస్ ప్రకారము అలాగే మూవీ టీం వాళ్ళ ప్రకారం అయితే 80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే తేడా ఉంది. మరి మూవీ టీం లెక్కలు చూసుకున్నట్లయితే 80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఎక్కువ చూపిస్తున్నారు కాబట్టి ఆ లెక్క చూసుకున్న 30 నుంచి 40 కోట్ల వరకు షేర్ వచ్చే ఉంటది. అంటే కల్కి మూవీ 9 రోజుల్లోనే దాదాపు 35 నుంచి 40 కోట్ల వరకు లాభాలు తీసుకుంది. ఇంత భారీ బడ్జెట్ మూవీ 9 రోజుల్లోనే 30 కోట్ల లాభాలు తీసుకుందంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో ఇంకెన్ని కోట్లు లాభాలు తెచ్చి పెడుతుందో చూడాలి కల్కి మూవీ. సో ఫ్రెండ్స్, ఇది కల్కి మూవీకి సంబంధించిన 9 రోజుల కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.